ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నా ప్రభువా, నీవు ఈ లోకమునకు ఎందుకు వచ్చి ఉన్నావో, ఎందుకు మా కొరకు నీవు మరణించి ఉన్నావో, ఎందుకు పునరుద్ధానుడిగా నీవు లేపబడ్డావో, మా స్థితి ఏమిటో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఈ దినాన్ని బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని అనేకమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. కొన్ని వార్తలు మనల్ని దుఃఖాన్ని కలుగు చేసేటటువంటివిగా ఉంటాయి. కొన్ని వార్తలు మనకు ఆశ్చర్యాన్ని కలుగు చేసేటటువంటివిగా ఉంటూ ఉంటాయి. కొన్ని వార్తలు మనను భయాందోళనకి గురి చేసేటటువంటి వార్తలుగా ఉంటూ ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేటటువంటి మాట ఏంటంటే, సువార్త అంటే యేసుని గురించినటువంటి వార్త అది ఎంత గొప్పదో ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలోంచి యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం కనుక మనం చూసినట్లయితే, అక్కడ దేవుని గురించినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే యేసుని గురించినటువంటి వార్త. మరొక రకంగా మనం మాట్లాడాలంటే సువార్తే యేసు, యేసే సువార్త అంటూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్తను నమ్మటం అంటే యేసు ప్రభువుని నమ్మటమే. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేటటువంటి మాట ఏంటంటే, ఈ సువార్త ఈ లోకములో నశించిపోతున్నటువంటి ప్రజలకు ఒక క్రొత్తదిగా ఉండవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేటటువంటి మాట ఏంటంటే, పరిచయము లేనటువంటి ఒక సువార్తను, మరి క్రీస్తును గురించినటువంటి వార్తను తెలియనటువంటి వారికి మనం ఎప్పుడైతే అందిస్తామో, ఎప్పుడైతే వారికి మనం తెలియచేస్తామో, అప్పుడు ఆ పరిచయము లేనటువంటి సంబంధాన్ని దృఢపరుచుకోవటమే క్రీస్తులో అదే నిజమైనటువంటి సువార్తగా ఉంటుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రకటించటము అంటే ఏంటి? అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యేసుని తెలియనటువంటి వారికి, యేసు క్రీస్తుని ఎరిగినటువంటి వారికి మనము ప్రకటించటమే దేవుని యొక్క సువార్త ప్రకటించుటలో ఉన్న గొప్ప సంతోషము. అయితే ప్రియమైనటువంటి బిడ్డలారా, మంచి సాక్ష్యము అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో ప్రియమైన బిడ్డలారా, మరి మంచి సాక్ష్యాన్ని అనేక సందర్భాల్లో మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. మంచి సాక్ష్యము అంటే యేసుక్రీస్తు యొక్క కార్యములను గురించి చెప్పటమే అది గొప్ప సాక్ష్యము, అది ఉన్నతమైనటువంటి సాక్ష్యము. అయితే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు లేనటువంటి సాక్ష్యము, లేకపోతే యేసు ప్రభు లేనటువంటి సువార్త, లేదంటే యేసు ప్రభువుకి మహిమ లేనటువంటి సువార్త, అది సువార్త ఎన్నటికి ఉండదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ఈ యొక్క లోకములో ఆయన చేసినటువంటి కార్యములను ప్రకటించేటటువంటి వారుగా ఈ దినాల్లో ఎంతమంది క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. ఈ దినాల్లో అనేక మంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. వారు చెప్పేటటువంటి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? యేసు యొక్క నామము హెచ్చించబడటం కంటే వారి యొక్క సొంత పేరు, వారి యొక్క సొంత ఉద్దేశాలు వారు హెచ్చించుకునేటటువంటి వారుగా ఉంటారు. కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, భర్త ఆమెను ఏ విధంగా కొట్టాడో. కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, నేను ఇన్ని బాటిల్స్ తాగానండి, ఇన్ని సిగరెట్లు తాగానండి, లేదంటే ఇంతమందిని నేను కొట్టానండి. ఈ మాటల వలన నీ నామము, నీ పేరు మాత్రమే హెచ్చించబడుతుంది తప్ప యేసు ప్రభు యొక్క నామము ఎన్నటికీ హెచ్చించబడదు. అయితే సువార్తను అందించేటటువంటి నీవు నేను మరి దేన్ని మనం అందించాలి అంటే, మన గొప్పలను, లేదంటే మన యొక్క ఉద్దేశాలను, లేకపోతే మన యొక్క పేరు ప్రఖ్యాతులను ఈ లోకానికి ప్రకటించడం కాదు, కానీ క్రీస్తు యొక్క నామాన్ని హెచ్చించటమే నిజమైనటువంటి సువార్త. ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుందంటే, బైబిల్లో సమరయ స్త్రీ గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈ సమరయ స్త్రీ కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము 41 నుంచి 42వ వచనం వరకు కనుక మనం ధ్యానించినట్లయితే, సమరయ స్త్రీ సువార్తను అందిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఎలా జరిగింది సువార్త కార్యము?
ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఒక దినాన్ని దేవుడు సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం పూట ఆ సమరయ స్త్రీ బావి దగ్గరికి వస్తూ ఉంది. యేసు ప్రభుకి తనకి డిస్కషన్ జరుగుతుంది. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మ, నాకు కొంచెం దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా? అయ్యా, మేము ఇచ్చేటటువంటి నీళ్లు మీరు తాగరు కదా, ఏ విధముగా మరి నన్ను నీళ్లు అడుగుతున్నావు, నీవు యూదుడు కదా అని సమరయ స్త్రీ యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉంది. కానీ ఇప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, అమ్మ, నీవిచ్చేటటువంటి నీళ్లు నేను త్రాగితే మరలా నేను తప్పికొంటాను, కానీ నేనిచ్చేటటువంటి కనుక నీళ్లు కనుక నీవు త్రాగినట్లయితే నీవు ఎన్నటికి దప్పిగా కొనవు అని యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, వెంటనే ఆ స్త్రీ, మరి ప్రభువా, అలాంటి నీళ్లు నాకు ఇవ్వి, అలాంటి నీళ్లు నాకు అవసరము అని సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యమును మనం వింటూ ఉన్నట్లయితే, లేకపోతే ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతున్నట్లయితే, అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం మనతో మాట్లాడుతూ ఉందంటే, దేవుని యొక్క వాక్యం మనతో ఏమి సందేశాన్ని ఇస్తూ ఉందంటే, వెంటనే ఈ యొక్క యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్తూ ఉన్నాడు, అమ్మా, నీకు జీవజలములు కావాలి అంటే నీవు వెళ్ళి నీ భర్తను తీసుకునిరా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే ఆ స్త్రీ చెప్పింది, నాకు భర్త లేడు. వెంటనే యేసు ప్రభు తనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. తన యొక్క బలహీనతల్ని, తన పాపాన్ని, తన అవిధేయతను, తన యొక్క లోటుపాట్లను, తన జీవితంలో పొందవలసినటువంటి రక్షణల గురించి, మరి తన జీవితంలో మరి పొందవలసినటువంటి జీవజలముల గురించి యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాలలో నీవు కూడా నేను కూడా మరి ఒక గంట తర్వాత మన యొక్క దాహము తీరేటటువంటి నీళ్లను మనం కోరుకుంటున్నామేమో, అలాంటి ఆశలను కోరుకుంటున్నామేమో, అలాంటి మరి నిష్ప్రయోజనమైనటువంటి కొద్ది కాలం మనల్ని సంతోషానికి, ఆనందానికి మరి గురి చేసేటటువంటి కొన్ని లోకాశలకు మనం లోనవుతున్నామేమో. ఎప్పుడైతే ఈ సమరయ స్త్రీతో యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడో, తన హృదయమును క్రీస్తు ఎదుట తెరిచింది సమరయ స్త్రీ. ఎప్పుడైతే తన హృదయాన్ని తెరిచిందో, ప్రియమైన పరుగు పరుగున తన బిందెను వదిలిపెట్టి సమరయ పట్టణంలోనికి వెళ్ళి ఆమె చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నా యొక్క పాపమును బట్టబయలు చేసినటువంటి వాడు మన ఊరికి వచ్చాడు, ఇదిగో ఫలానా బావి దగ్గరికి వచ్చాడు, ఇదిగో మీరు రండి అని ఎప్పుడైతే ఈ స్త్రీ సమరయ పట్టణంలో ఉండేటటువంటి ప్రజలకు చెప్పిందో, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఆ సమరయలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఆ ఊరిలోనికి ప్రవేశించినప్పుడు సమరయ స్త్రీ సువార్తను ఆ ఊరి ప్రజలకి అందిస్తూ ఉంది. ఆ సువార్త ఏంటంటే, లోకరక్షకుడు, మనలను రక్షించేటటువంటి వాడు, లేదంటే మన యొక్క పాపములను తొలగించేటటువంటి వాడు, ఎన్నడూ కూడా దప్పికొనని గొప్ప జీవజలాన్ని ఇచ్చేటటువంటి వాడు మన ప్రాంతానికి వచ్చాడని ఆమె సాక్ష్యం ఇస్తోంది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ దినాల్లో నీ సాక్ష్యం ఏ విధంగా ఉంటూ ఉంది? నీ సాక్ష్యమును బట్టి దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడా? నీ మాటలను బట్టి, నీ విశ్వాసపు క్రియలను బట్టి దేవుని యొక్క నామములకు ఘనత వస్తూ ఉందా? లేదంటే నీ యొక్క వ్యక్తిగతముగా నీవు ఘనతను పొందుతూ ఉన్నావా? నీవు సర్వసాధారణమైనటువంటి వ్యక్తివి, కొన్ని సంవత్సరాల లోకంలో జీవించి కొన్ని సంవత్సరాల తర్వాత నీవు చనిపోయేటటువంటి వ్యక్తివి. అయితే నీ ఆత్మ క్రీస్తు కొరకు నీవు సిద్ధపరచాలి. ఎప్పుడైతే ఈ స్త్రీ ఆ యొక్క సమరయులకు ఈ యొక్క సువార్తను అందించిందో, వెంటనే ఆ యొక్క సమరయలో ఉండే ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు, దేవుని యొక్క సువార్తను వింటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము చెప్పేటటువంటి మాట ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చెప్పేటటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఆ దినాన్ని యేసు ప్రభు 2 దినాలు ఆ సమరయ పట్టణంలో ఉండి దేవుని యొక్క సత్యములను, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు, అసలు సువార్త అంటే ఏమిటో, ఆ సువార్తను ఏ విధముగా ప్రజలు స్వీకరించాలో యేసు ప్రభు ఆ రాత్రికాల సమయంలో ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, పాపములను కడుగుటకు
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కొన్ని సందర్భాల్లో మనము ఆది కాండంలో కనుక మనం వెళ్ళినట్లయితే, ఆది కాండంలో కనుక మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు ఘోరమైనటువంటి పాపములను చేశాడు. ఆ ఘోరమైనటువంటి పాపములను చేసినటువంటి మానవుడు, ఆ యొక్క ఆదాము అవ్వలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ సమరయ స్త్రీ పాపం చేస్తోంది. సమరయ స్త్రీ పాపాత్మురాలుగా మార్చబడటానికి ఆదాము ఆ ఏదైనా వనములో చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాపం చేయడానికి ఎవరు కారణం? సాతానుడు. ఆ సాతానుడు ఏం చేశాడు? పాపాన్ని వారితో చేయించాడు. ఆజ్ఞను మీరేటటువంటి విధంగా వారిని చేశాడు. ఆ సాతానుడు ఏదైనా వనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? దేవుడు మాత్రము ఆదాముని విడిచిపెట్టలేదు. వాస్తవముగా ఏదైనా వనములో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ఎప్పుడైతే ఆ పండుని వీరు తిన్నారో, అవ్వ తిన్నదో, ఆదాము తిన్నాడో, వెంటనే వీరికి పాపం అంటే ఏమిటో, సిగ్గంటే ఏమిటో వీరు గ్రహిస్తూ ఉన్నారు. ప్రేమ బిడ్డలారా, ఎప్పుడైతే వీరు గ్రహించారో, వీరు చెట్ల చాటుకు వెళ్ళి ఆకులను చుట్టుకొని దేవుని యొక్క సముఖంలోనికి, దేవుడు ఆదాము ఆదాము ఎక్కడ ఉన్నావు అని పిలిచినప్పటికీ కూడా క్రీస్తు యొక్క దేవుని యొక్క సముఖమునకు రాలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ దినాల్లో అనేక మంది ప్రజలు పాపము చేత, శాపము చేత క్రీస్తు యొద్దకు రాలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఆదాముని వెతుక్కుంటూ దేవుడే వచ్చాడు. ప్రేమికుడు, ఆదాము ఎక్కడున్నావు? ఎవరు నీకు ఈ సిగ్గును తెలియచేసింది? ఎవరు ఈ కార్యాన్ని నీతో జరిగించింది? ఎవరు ఇలాంటి తప్పులను చేసింది? ప్రభువా, సాతానుడు. ఇదిగో నా భార్య చెప్తుంది సాతానుడు. ఒకరిపైన ఒకరు ఈ విధముగా వారు నెపములు వేసుకునేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా ఏమా నువ్వు ప్రార్థన ఎందుకు చేయట్లేదు? నా భర్త వల్లండి. అయ్యా నువ్వు ఎందుకు విశ్వాసంగా ఉండలేకపోతున్నావు? నా భార్య వల్లండి. అయ్యా నువ్వు ఎందుకు చర్చకు రాలేకపోతున్నావు? నా యొక్క పాపములను బట్టి. అంటే ఆదాము అవ్వలను ఏ విధముగా దేవునికి దూరస్తురాలుగా చేసినటువంటి ఆ పాపము ఈ దినాన్ని లోకాన్ని క్రీస్తు యొద్దకు రాకుండా, కొన్ని సందర్భాల్లో నిన్ను దేవుని యొక్క సముఖములకు రాకుండా ఆ సాతానుడు అడ్డుకునేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుడు మానవుని విడిచిపెట్టలేదు, ఆదామును విడిచిపెట్టలేదు, సమరయ స్త్రీని దేవుడు విడిచిపెట్టలేదు. ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క వాక్యము చెప్పేటటువంటి గొప్ప సత్యం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఆదాము అవ్వలను సాతానుడైతే విడిచిపెట్టాడు, కానీ దేవుడు మాత్రము వారిని విడిచిపెట్టలేదు. వారి దగ్గరికి వచ్చాడు, వారి దగ్గరికి పిలిచి ఒక గొర్రె పిల్లను తీసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన గొర్రె పిల్లను తీసుకున్నాడో, ప్రియమైన బిడ్డలారా, ఆ గొర్రె పిల్లను వధిస్తూ ఉన్నాడు. ఆ యొక్క వధించబడినటువంటి గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని తీస్తూ ఉన్నాడు. ఆ చర్మాన్ని తీసి దానితో వారికి వస్త్రములను కుట్టిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆది కాండము 18వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు మనకి కనబడుతున్నారు. అయితే తండ్రి అయినటువంటి దేవుడు ఆ గొర్రె పిల్లను తీసుకొని, ఎలాంటి దోషము లేనటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకొని యేసు ప్రభుకి ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ గొర్రె పిల్లను వధిస్తూ ఉన్నాడు. ఆ వధించబడినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తమును చిందిస్తూ ఉన్నాడు, ఆదాము అవ్వల యొక్క పాపమును కడగడానికి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎప్పుడైతే వధించాడో పరిశుద్ధాత్మ దేవుడు వారికి వస్త్రములను కుట్టి